నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రాధా. ముందుగా హెడ్లైన్స్. చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం. 17 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు. తిరుమలకు క్యూ కడుతున్న విఐపీలు. శ్రీవారిని దర్శించుకున్న రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు. తెలుగు భాషను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదు. తెలుగుదండు అధ్యక్షుడు పనిసైన సూర్య ఆగ్రహం. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ను ఏకతాటిపైకి తెస్తాం. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. తెలంగాణ ఆదిలాబాద్ నగరంలోని చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 ఏళ్ల బాలుడు, 7 ఏళ్ల బాలిక ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. భవనంలో చిక్కుకున్న కొంతమందిని రక్షించారు. ప్రమాద దాటికి పలువురు స్పృహ కోల్పోయారు. బాధితులను చికిత్స నిమిత్తం ఉస్మానియా, హైదర్గూడ, డిఆర్డీఓ ఆసుపత్రులకు తరలించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా అధికారులు ప్రాథమికంగా అంచనాగా చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. దట్టంగా పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక స్థానికులు ఇబ్బందులు పడ్డారు. పాత బస్తీలోని గుల్జార్ హౌస్లో జరిగిన ఈ ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఆరా తీశారు. ప్రధాని మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులు మృతులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేంద్రం మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు 50,000 అందిస్తామన్నారు. ఉదయం 6 గంటల సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని ఫైర్ అధికారులు చెప్పారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మాజీ ప్రధాని దేవగౌడ, కర్ణాటక మాజీ మంత్రి రేవణ్ణ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ప్రభుత్వ సలహాదారు ఠాగూర్, నటి ఐశ్వర్య రాజేష్, నటులు వైభవ్, ఆది పినిశెట్టి, బీసీసీఐ కౌచ్ గౌతమ్ గంభీర్లు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అశోకన్న సార్ని మేడం ముగ్గురు కలిసి వచ్చేయండి. మేడం వచ్చేయండి. దేవుడా నేను నిలవకుండా స్ట్రైట్ గా వచ్చాను సార్. మా వెనకలే వచ్చాయి సార్. సార్ ఆగద్దండి, క్రౌడ్ ఎక్కువ ఉంటారు. ಸಾವಿರದ 500 ಮೆಟ್ಟಿಲು సార్ ఓకే సార్. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే సార్. Today, after a long gap, I had with family darshan of Lord Venkateshwara. Because of his blessings, this country culturally it is flourishing always well. But in recent days, because of some of the cross-border activity, country is suffering. I prayed to Lord Venkateshwara give strength to the country and to the soldiers under the leadership of Prime Minister Shri Narendra Modi to give strength, fight against this heinous act of terrorism, and I am quite confident with the Lordship's blessings
ultimately the time has come. From last more than 3 decades we are suffering with this, but this will come to an end under the leadership of Prime Minister Shri Narendra Modi. తెలుగు భాష పరిరక్షణలో కూటమి ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. తెలుగు తండు ఆధ్వర్యంలో మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. తొలుత తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. గత ప్రభుత్వ విద్యా వ్యవస్థలో 6 అంచెల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి తెలుగు భాషను నాశనం చేశారని తెలుగు దండు అధ్యక్షుడు పనిసైన సూర్య ఆవేదన వ్యక్తం చేశారు. నేడు కూటమి ప్రభుత్వం కూడా అదే దారిలో ఏకంగా 9 అంచెల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి తెలుగు భాష మనుగడను, చిన్నారుల భవితను సర్వనాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ పొరపాటున రెడ్ బుక్ లో తెలుగు తల్లి పేరును రాసుకున్నారేమోనని పలువురు కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, భాషోద్యమకారులు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ పేరు పెట్టుకుని తెలుగుకు ద్వేషంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చమత్కరించారు. ఏపీ ప్రజలకు సంక్షేమం కోసం ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసి తెలుగు భాష రక్షణ కోసం పథక రచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ప్రసాద్, డాక్టర్ కేవీఎస్ మూర్తి, చిన్న సూర్యనారాయణ, ఎర్రం నాయుడు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మన బిడ్డలకు మన తెలుగు భాషను సుమారుగా 2 తరాలు దూరం చేస్తే నువ్వు 6 పెడితే మేము 9 పెడతామన్నట్లుగా ఈ కూటమి ప్రభుత్వము ఇప్పుడు 9 అంచెల పథకమట. ఆ 9 అంచెలు ఏంటో మనకు అర్థం కాలేదు. ఆడి నవరత్నాలు ఈడు సూపర్ 6 ఆడు పంచుకున్నట్టుగా ఉంది. కానీ మొత్తానికి మన పరిస్థితి ఇలా తయారైపోయింది. ఈరోజు కనీసం మన బిడ్డలకు ప్రాథమిక విద్యలో తెలుగు భాషను అందించమని ఉద్యమకారులు కావచ్చు, భాషాభిమానులు కావచ్చు, సాహితీవేత్తలు, కళాకారులందరూ ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తుంటే తూనాబడ్డు అన్నట్లుగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సంవత్సరం రోజులు మనం ఓపిక బట్టి చూసాము. ప్రభుత్వము తన నిర్ణయాలు ప్రకటిస్తుందని. ఇప్పుడు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని రేపు జూన్లో మనకు విద్యా సంవత్సరం మొదలవుతుంది. ఆంగ్ల మాధ్యమానికి మొగ్గు చూపుతుంది. కాబట్టి మన నిరసనను ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఒక చిన్న విన్నపం ఏంటి అంటే, అయ్యా మీ ఎర్ర పుస్తకంలో తెలుగు తల్లి పేరేమన్నా రాశారేమో చూడండి మహానుభావాన్ని ఈ సందర్భంగా వారికి విన్నవించుకుంటూ, మీ ఎర్ర పుస్తకంలో తెలుగు తల్లిని రాయకండి నాయన, ఒకళ్ళు రాసి ఉంటే కొట్టివేయమని వారికి మరీ ప్రార్థిస్తున్నాం. మీరు ఖచ్చితంగా మాతృభాష ప్రాథమిక విద్య అనేది మన బిడ్డలకు మాతృభాషలోనే అందాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీరు పురలా చేసి కళాకారులను, కవులను, సాహితీవేత్తలను, భాషాభిమానులను ఒక సమావేశం ఏర్పరిచి మీరు చర్చలు జరిపి మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఈ సందర్భంగా మీకు సవినయంగా మనవి చేస్తున్నాం. రేపు మీ మహానాడు జరుగుతుంది ఈ నెల 27వ తేదీ. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లో ఉన్న 2 వర్గాల ప్రతినిధులతో క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి చెప్పారు. ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయాన్ని తాను గ్రహించి అందరినీ ఒకే తాటిపైకి తేవాలన్న ఉద్దేశంతోనే తాను వచ్చానని చెప్పారు. తనపై ఎటువంటి ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు. కార్యదర్శిగా వ్యవహరించిన శ్రీకాంత్పై విచారణ జరిపిస్తామని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డిని తప్పుదోవ పట్టించి అనేక కబడ్డీ సంఘాలను ఏర్పాటు చేయడమే కాకుండా నేర కార్యకలాపాలకు పాల్పడిన శ్రీకాంత్పై శాప్కు ఫిర్యాదు చేస్తామన్నారు. అంతేకాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్రీడాకారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఒకే సంఘంగా ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించిన వెంకటరెడ్డిని అభినందించారు. మాకు ఇప్పుడు దాకా మా అసోసియేషన్లో కూడా నా పేరు వెంకటరెడ్డి, అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ 115లో నేను ఏదైతే మేము కొనసాగుతున్నాం అసోసియేషన్లో శ్రీకాంత్ అని అతను ఒక సెక్రటరీగా ఉన్నాడు. తనకి కూడా ఏంటంటే ఇలా రవినాయుడు గారు చెప్పింది చాలా బాగుంది, మనం ఒక అసోసియేషన్ చేసుకుందాం. ఎందుకంటే అది ఒక మన చేతిలో ఉందా వాళ్ళ చేతిలో ఉన్నది కాదు, పిల్లలు సఫర్ అవుతున్నారు అనేది అతను కూడా చెప్పి చూసాం. అతను ఎంతసేపు కూడా, ఎందుకంటే తన అభిప్రాయం ఎప్పుడు కూడా తను ఏం చేసాం కానీ ఏకాభిప్రాయంగా ఉంటుంది, ఎవరికి చెప్పడు. తను ఇష్టారాజ్యంగా కబడ్డీ అంటే ఆయన ప్రాపర్టీ కిందే ఎప్పుడు చూస్తాడు. అలాగే ఎందుకంటే దీనికి ఏ కమిటీలు కూడా ఉండవు, అతనే కమిటీ A to Z. ఎందుకు మొన్న మీ వైజాగ్లో సీనియర్ క్యాంప్ జరిగింది. ఏదైనా సరే ఎక్కడ క్యాంప్ జరిగినా ఏది జరిగినా బిఫోర్ ఎవరిని సెలెక్ట్ చేయాలన్నది వచ్చేస్తుంది. ఎవరైనా నామక అక్కడ అంతే ఉన్నారన్నది. అక్కడ ఎవరైనా కమిటీ వేసినా ఎవరు కమిటీ ఎవరు అడిగే వాళ్ళు అడిగినా కానీ అంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు ఈ పక్కన ఉన్న పేర్లు చెప్తాడు తప్ప దానికి స్వాధీనంగా ఒక కమిటీ వేయడం కానీ టెక్నికల్ కమిటీ అన్నా లేకపోతే డిసిప్లిన్ కమిటీ అన్నా ఏ కమిటీలో ఉండవు, అతనే కమిటీ. ఇష్టాచారంగా జరుగుతుంది. కాబట్టి ఇవాళ కలిపి పని చేద్దాం,
నేను అవతల అసోసియేషన్తో కూడా మాట్లాడతాను, వాళ్ళు ప్రెసిడెంట్గా ఉండమందాం, నువ్వు సెక్రటరీగా ఉండని చెప్పి నేను కోరినా కానీ, ఎందుకంటే కబడ్డీ అభివృద్ధి రీత్యా మేము చెప్పినా కానీ అతను ఎంతసేపు కూడా అంటే తన ఇష్టారాజ్యంగా కలిసి ఉంటే సాగదనే ఉద్దేశం మీద తను బయటికి వెళ్ళి నన్ను ఏదో విజయవాడలో నన్ను కొంతమంది సభ్యులు ఏదో తను తొలగించాడని చెప్పని పెట్టాడట. అది మీ అందరికీ ఎవరన్నా ఒక ప్రెసిడెంట్ ఏదైనా చేయాలి తప్ప సెక్రటరీ, మీ ప్రెస్ క్లబ్ ఉంది, మీరు సభ లోపల ఏదన్నా దానికి ముందు మనం పెట్టింది ఏం పెడతామా అనేది మీటింగ్లో పర్పస్ మనం పంపాలి. అలాగే ఏంటంటే ప్రెసిడెంట్ మీటింగ్ పెట్టి దాని చేత తప్ప ప్రెసిడెంట్ ఏదో పెట్టి కొంతమంది సభ్యులు తొలగించామంటే అది చెల్లదు. పైగా ఈ 115/210 అనేది కోర్టులో ఉంది ఇష్యూ. మా ఇద్దరమయంగా ఆశోసనమయంగా మా ఆశోసనమయంగా అది కోర్టు పరిష్కారం. మా ఇద్దరికి ఇప్పుడు ఎవరో ఏంటన్నది కోర్టు పరిష్కారం చేయాలి. అందుకు మేమేంటంటే ఈ పరిష్కారాల కోర్టులో ఎప్పుడో తేలితే ఇవన్నీ కాకుండా పిల్లలు సఫర్ అవుతున్నారు ఉద్దేశం మీద. ఎందుకంటే ఒక 5-6 సంవత్సరాలుగా ఈ కబడ్డీ, ఆంధ్ర కబడ్డీ ఏది సాధించింది ఏం లేదు. దానికి నిజంగా నేను కూడా ప్రెసిడెంట్గా ఉన్నా. నేను ఎందుకంటే ఎప్పుడు కూడా నా వ్యాపారాలు రీత్యా ఎందుకంటే నేను ఎప్పుడు కోరుకోలేదు దాంట్లో ఉండాలని. నన్ను ఏదో మీరు ఉండాలని బలవంతంగా అంటలో నేను దాంట్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎప్పుడు కూడా ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు చెప్తారు, అడిగితే పెద్దలు వెంకరెడ్డి గారు చెప్పినా కూడా వినకుండా తన క్రిమినల్ యాక్టివిటీతో తనకు అనుకూలంగా మార్చుకుంటూ రాష్ట్రంలో కబడ్డీ ఉన్న క్రీడాకారులందరికీ ఇబ్బంది పెడుతూ ఉన్న శ్రీకాంత్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి కూడా మేమందరం లెటర్ పెడతా ఉన్నాం. తన యాక్టివిటీ మీద, తన పర్సనాలిటీ, తన మీద తను చేస్తున్న యాక్టివిటీస్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయించాడు, ఆ రిజిస్ట్రేషన్ మీద తను పూర్తిగా తన మీద విచారణ జరగాలని చెప్పేసి గత అసెంబ్లీలో కూడా నేను చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా శాప్ ద్వారా ఎంక్వైరీ చేయించి తన మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. ఆ విధంగా శాప్ చైర్మన్ గారు ఉంటారు. అలాగే అందులో శాప్లో కూడా వారికి సహకరిస్తున్నారు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. అసోసియేషన్ని 2 ముక్కలు చేసి తప్పుడు రిజిస్ట్రేషన్లతో ముందుకెళ్ళి ఇలాంటి పెద్దలు చెప్పిన వినకుండా ఆ మొండిగా వ్యవహరిస్తున్నందుకు ఆయనకు సపోర్ట్ చేస్తున్న శాప్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి గారికి కూడా నేను లెటర్ రాస్తాను. ఎవరైతే ఈ విధంగా ద్వంద్వ వైఖరి చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఒక లెటర్ రాస్తాం. 2 అసోసియేషన్లు కలిపి ఏకదాటి మీద ఒక క్రీడాకారులకు న్యాయం జరిగే విధంగా ఒక మంచి అసోసియేషన్ రావాలి. సో దేశంలో నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఆ శ్రీకాంత్ మీద పూర్తిగా విచారణ జరిపించే విధంగా చర్యలు తీసుకుంటాం. క్రిమినల్గా యాక్టివిటీలో ఆయన ఏవే చేసాడో అవన్నీ కూడా బయటకు తీసి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా శాప్ ముందుకెళ్తున్నాం కూడా తెలియజేస్తాం. విశాఖలోని ఎలక్ట్రికల్ లోకోషెడ్ సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ షణ్ముఖరావు నేతృత్వంలో లోకోమోటివ్లో సిబ్బందికి అనుకూలమైన మార్పులు ప్రవేశపెట్టింది. ఇది సిబ్బంది సౌకర్యాలను అభివృద్ధి చేయడంలో కొత్త పోకడలను చేపట్టింది. బనారస్ లోకోమోటివ్ వర్క్స్లో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇండియా ఎలక్ట్రికల్ లోకో క్యాబ్ పోటీల్లో ప్రవేశంలో భాగంగా ఈ సౌకర్యాలను మెరుగుపరిచారు. విశాఖలోని ఎలక్ట్రికల్ లోకో షెడ్లో వాల్తేరు డిఆర్ఎం లలిత్ బొహరో ఈ అప్గ్రేడ్ను లోకోమోటివ్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ మార్పులు సిబ్బందిలోని నైపుణ్యాన్ని, నిబద్ధతను ప్రతిబింబిస్తాయని చెప్పారు. వారి వినూత్న విధానానికి లోకోమోటివ్ బృందాన్ని ఆయన అభినందించారు. ఆల్ ఇండియా ఎలక్ట్రికల్ లోకో క్యాబ్ పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. తిరుమల పరిశుభ్రత మన అందరి బాధ్యత అని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. స్వర్ణాంధ్ర మిషన్లో భాగంగా తిరుమలలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తిరుమల కార్యక్రమాన్ని బాలాజీనగర్లో నిర్వహించారు. పరిశుభ్రతపై స్థానికులకు అవగాహన కల్పించి వారితో ప్రతిజ్ఞ చేయించారు. లక్షలాది మంది విచ్చేసే తిరుమల క్షేత్రంలోని పరిశుభ్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. స్థానికులు వ్యాపారం చేసే క్రమంలో స్వచ్ఛతకు త్రిలోదకాలు ఇవ్వకుండా భక్తులకు పరిశుభ్రమైన ఆహారం అందించాలన్నారు. టీటీడీ వ్యవస్థను మరింతగా బలోపేతం చేయాలంటే స్థానికుల సహకారంతో ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో సోమనారాయణ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా లైసెన్స్ హోల్డర్స్ ఉంటారు చాలా మంది. వాళ్ళందరూ కూడా
వీళ్ళతో పాటు అక్కడికి వచ్చే భక్తుల గురించి కొన్ని రకాలైన కార్యక్రమాలు చేపట్టవలసిందిగా టీటీడీతో కలిపి అన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓఆర్ఎస్ ఇవ్వటం కానీ, అలానే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనం పెయింట్ వేస్తాం, వైట్ పెయింట్, షాపుల ముందు వైట్ పెయింట్ వేయటం కానీ, అలాగనే వాటర్ని ఎక్కడికక్కడే వాళ్ళకి సప్లై చేసే విధంగా కూడా అక్కడ కూడా షాపుల దగ్గర కూడా కార్యక్రమాలు చేయటం. అలానే రెగ్యులర్గా మేము చేసే భాగంలో వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అలానే వాళ్ళందరూ కూడా చాలా భాగస్వాములు ఇక్కడ క్లీనింగ్ కార్యక్రమాలు. మనం చాలా లార్జ్ స్కేల్లో ఇక్కడ క్లీనింగ్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. మీ అందరికి కూడా తెలుసు, తిరుమలలో ఎప్పుడు కూడా 24 hours కూడా రకరకాల బ్యాచ్లతో ఎప్పుడు కూడా క్లీనింగ్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. దీనికి ప్రధానంగా మనకి తిరుమల అంటేనే స్వచ్ఛతకి మారు పేరు. అందరిని మరింతగా స్వచ్ఛతను ముందుకు తీసుకెళ్లాలంటే పౌరుల్ని భాగస్వామ్యం చేయాలి. దానిలో భాగంగా ఈరోజు మొత్తం కూడా తిరుమలలో ఉండే బాలాజీ కాలనీలో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేస్తూ, అదేవిధంగా ఆబ్జెక్టివ్స్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఆబ్జెక్టివ్ స్వచ్ఛ తిరుమల వైపుగా ఎలా తీసుకెళ్ళాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు, చాలా ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళందరూ కూడా మా హెల్త్ డిపార్ట్మెంట్ మరింతగా గైడెన్స్ ఇస్తూ రాబోయే కాలంలో స్వచ్ఛతను మరింతగా ఇంకొక లెవెల్కి కూడా తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. విశాఖకు చెందిన ఆచార్య చందు సుబ్బారావుకు లిటరరీ కల్చర్ ట్రస్ట్ అందిస్తున్న సాహిత్య పురస్కారం 2025 ఈసారి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు నల్లి ధర్మారావుకు దక్కింది. ఆదివారం పౌర గ్రంథాలయంలో జరిగిన పురస్కార సభలో నన్నయ్య యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య ముత్యాల నాయుడు చేతుల మీదుగా నల్లి ధర్మారావుకు పురస్కారాన్ని అందజేశారు. ప్రముఖ కవి చందు సుబ్బారావు పుట్టినరోజున ఒక పురస్కారం ఇవ్వాలని ఆలోచన రావడం గొప్పతనమన్నారు. సాహితీ విలువలు దిగజారిపోతున్న ఈ తరుణంలో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సభకు అధ్యక్షత వహించిన ఆచార్య కెవి చలం అన్నారు. నల్లి ధర్మారావు సాహితీ కృషిని కొనియాడారు. తనకు ఈ పురస్కారం అందించడం పట్ల నల్లి ధర్మారావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సభలో ఎస్ హనుమంతరావు, రాజు, పోతన, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఎంపిక చేసిన మా గురువు గారు చలం గారు, ఉప్పల అప్పలరాజు గారు పెద్దలు చేసినప్పుడు కూడా ఆమోద ముద్ర అని వేసి ఉండాలి. ఆయన మనసు ఎందుకు గెలవగలిగామంటే ఆయన మనసులో ఏముందో దానికి దగ్గరగా ఉన్నామనే ఒక భావన. చలం గారు మాకు ఒక కమ్యూనిస్ట్ పార్టీ భావజాలంతో నేను జర్నలిస్టునైనా, కవినైనా, రచయితనైనా అప్పుడప్పుడు మేము ఏదో విశ్వమానవులము, విశ్వనరులము అని అనుకునేవాళ్ళం. కానీ మన చరిత్ర గురించి మనమే తవ్వి తీసుకోవాలి, మన వెనుకబాటుతనం గురించి మనమే రాయాలి అని ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక అనే ఒక సంస్థ పెట్టి ఏదైనా ఇజం అంటే ఉత్తరాంధ్రిజం అనే దానికి ఆద్యులు, మాకు ఆరాధ్యులు చలం గారు. ఆ విధంగా కొంతవరకు కృషి చేయగలిగాము. అంటే జర్నలిస్ట్గా ఉండడం వల్ల కొంత ప్లస్ ఉంది, మైనస్ ఉంది. కవిగా, రచయితగా కొంత చేశాము, ఎంతో కొంత. ఇప్పుడు చందు సుబ్బారావు గారి అవార్డు నాకు ఇవ్వడం వల్ల నా మీద ఒక పెద్ద బాధ్యత పెరిగింది. ఈ ప్రాంతానికి, మన చరిత్రకి, మన సంస్కృతికి మాకు తెలిసిన జ్ఞానాన్ని, తెలుసుకున్న జ్ఞానాన్ని తెలియజేయాలి భవిష్యత్ తరాలకి అనే ఒక బాధ్యత పెరిగింది. అందుకని కొన్ని నాకు ఒక జర్నలిస్టు యూనియన్ బాధ్యతలు కానీ, పరోక్ష రాజకీయ బాధ్యతలు కానీ ఇవన్నీ తగ్గించుకొని శ్రీకాకుళం జిల్లా ఏర్పడి 75 సంవత్సరాలు అవుతుంది. ఆగస్టు 15కి 1950 ఆగస్టు 15. ఆ జిల్లా చరిత్ర, సంస్కృతి రాయాలనేది ఒక లక్ష్యం. ఈ ఉత్తరాంధ్ర లేదా కళింగాంధ్ర గురించి ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఆయన వారసత్వం అనేది మేము స్వీకరించి ఆ బాధ్యతను నెరవేర్చడానికి హృదయపూర్వకంగా కృషి చేస్తాను. మిగిలిన నా జీవితం అంతా కళింగాంధ్ర చరిత్ర, సంస్కృతి, వెనుకబాటుతనం, ఆచార్య చలం గారి అడుగుజాడల్ని పరమ పవిత్రంగా భావిస్తూ నేను దానికి కట్టుబడి ఉంటానని తెలియజేస్తూ
చంద్ర సుబ్బారావు గారికి ఈ చందన చర్చలో నా పేరు కూడా రావడం, నా ప్రతిపాదన రావడం, నా పరిశీలన రావడం, ఆయన హృదయాన్ని నేను గెలవడం, దానికి ఈ పెద్దలందరూ సూచించడం అనేది అదృష్టంగా భాగ్యంగా భావిస్తాను. విదేశాల్లో మెడికల్ విద్యను సులభతరం చేసి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని జీఎంజీ సీఈఓ సిహెచ్ గోవిందరావు అన్నారు. వైద్య విద్యపై పౌర గ్రంథాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఏ రవి, జి శ్రీధర్, అట్లూరి రామకృష్ణలతో కలిసి మీడియాతో మాట్లాడారు. భారతీయ నీట్ అభ్యర్థులకు నేరుగా మెడికల్ అడ్మిషన్లు కల్పించి ప్రత్యేక విద్యా సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో డాక్టర్ పి దుర్గాప్రసాద్, ఉమాశంకర్, మాణిక్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యతగా తీసుకుంటాము. అక్కడికి వెళ్ళిన పిల్లలకి వరకు మొత్తం భరోసా మా ఆర్కే గారు, మా జీపీకే రాజు గారు మొత్తం అందరూ కూడా బాధ్యత తీసుకొని ఎంతో ఉన్నత విలువలతో వాళ్ళకి ఉన్నత విద్య అందించి మంచిగా చదువుకొని వాళ్ళు డాక్టర్ అయ్యే అవకాశాలు కల్పిస్తున్నారు. అలాగే మాకు ఈ కాలేజీలు అంటే పిల్లలంటే మమేకం. మామూలుగా ఏదో అందరిలాగా కాకుండా వాళ్ళతో ఉండి 24 గంటలు వాళ్ళతో ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకొని వాళ్ళతో ఎప్పుడూ ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళు హ్యాపీగా పేరెంట్ ఒక్కటే లేరని తప్ప మిగిలినవన్నీ కూడా మేమే దగ్గరుండి చూసుకొని చేసేటట్టు మేము చేస్తున్నాం సార్. అవన్నీ కూడా మొత్తాన్ని కూడా పిల్లలకి ఎనీ టైం ఏ అందుబాటులో ఏది కావాలన్నా సరే, ఏ హెల్ప్ కావాలన్నా సరే మా ఆర్కే గారు, మా జీపీకే రాజు గారు అందరూ కూడా నిత్యం వాళ్ళకి అందుబాటులో ఉంటున్నారు. చక్కగా ఎఫ్ఎంజీ కూడా మంచి స్థాయిలో సాధిస్తున్నారు మా పిల్లలు కూడా. అలాగే ఎటువంటి మోసపూరితమైనవి ప్రకటనలు అవి నమ్మద్దు. మా కాలేజు 1939లో స్థాపించారు. మంచి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ సంస్థ. ఇలాంటి సంస్థలో చదువుతున్నందుకు పిల్లలు కూడా చాలా గర్వంగా పడతారు. అలాగే మేము పంపిస్తున్నప్పుడు మేము చాలా గర్వపడుతున్నాం. మన పిల్లలు ఏదైతే ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఉన్నాయో 100% అక్కడ ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం చదువుకుంటారు. అండ్ అక్కడ ఉండటానికి హాస్టల్ కానివ్వండి, మన తెలుగు భోజనం పర్టికులర్గా అక్కడ ఉండి చూసుకోవడానికి మన తెలుగు వాళ్ళు అక్కడే ఉంటారు. సో పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజనం కానివ్వండి, వసతి కానివ్వండి, అటు ఎడ్యుకేషన్లో ఇండియన్ ఫ్యాకల్టీ తోటి క్లాసెస్ చెప్పించడం కానివ్వండి, ఇవన్నీ సదుపాయాలు అక్కడ ఇవ్వటం జరుగుతుంది. అండ్ గత 20 ఏళ్ళుగా మా సంస్థ ఈ కాలేజీకి అడ్మిషన్స్ చేయడం జరుగుతుంది. ఎన్నో వందల మంది స్టూడెంట్స్ అక్కడ చదువుకొని వచ్చి ఫస్ట్ అటెంప్ట్లో ఎఫ్ఎంజీ సక్సెస్ అవడం కూడా జరిగింది. అండ్ అందులో కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి 60% మందికి పైగా ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ కంప్లీట్ చేసుకొని డాక్టర్స్గా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ అబ్రాడ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. పిల్లలకి కావాల్సిన మెయిన్ ఎడ్యుకేషన్ పార్ట్ ఏదైతే ఉందో అది మనకి అక్కడ గ్లోబల్ వ్యాలిడేషన్, అంటే అక్కడ చదువుకున్న పిల్లలకి ఇచ్చే డిగ్రీ అనేది ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ గ్లోబల్ వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ కరికులం కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటుంది. మోడర్న్ టెక్నాలజీస్ మీద చేపిస్తారు. అండ్ రీసెర్చ్ యాక్టివిటీస్లో కూడా మన పిల్లల్ని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అక్కడ వీటితో పాటుగా మన ఫెస్టివల్స్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఒలింపియాడ్స్ కానివ్వండి, చాలా కాంపిటీటివ్ ఎగ్జామ్స్లోన మన పిల్లలకి ఫస్ట్ ప్రైజెస్ కూడా రావడం జరిగింది. సో ఇలాంటి గొప్ప కాలేజ్ తోటి మేము అసోసియేట్ అయి ఉండటం మాకు నిజంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది. జనవాసాల మధ్య సెల్ టవర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. టౌన్ కొత్త రోడ్, చెంగల్రావుపేట, పంజా జంక్షన్ సెంటర్ల వద్ద సెల్ టవర్ను వ్యతిరేకిస్తూ స్థానిక చెంగల్రావుపేట పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇదే ప్రాంతంలో 8 ఏళ్ల క్రితం సెల్ టవర్ను ఏర్పాటు చేస్తే దానికి వ్యతిరేకంగా పోరాటం చేశామని సంఘం నాయకులు కరి చంద్రశేఖర్ తెలిపారు. అప్పుడు నిలిపివేసిన సెల్ టవర్ను మళ్లీ అదే ప్రాంతంలో అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. విశాఖలో ప్రసిద్ధి చెందిన గోషా హాస్పిటల్లో గర్భిణీలు ఉంటారని, ఈ సెల్ టవర్ రేడియేషన్ ప్రభావంతో పిల్లలు, పెద్దలు, గర్భిణీలు ఇబ్బందులకు గురవుతారని చెప్పారు. నిరసనలో సంఘం నాయకులు ప్రసాద్, సుబ్బారావు, రాజు తదితరులు పాల్గొన్నారు. గతంలో 8 ఏళ్ల కిందట 10 అడుగుల దూరంలోనే సెల్ టవర్ నిర్మాణానికి అనుమతులు ఇస్తే రిలయన్స్ వాళ్ళకి పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజానీకం ప్రజలు ఆందోళన, పోరాటాలు, ఉద్యమాలు చేసి ఆ సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. అయినా సరే అదే ప్రాంతంలో మరొక సెల్ టవర్కి ఏ విధంగా ఇచ్చారో జీవీఎంసీ అధికారులు చెప్పాలి. జీవీఎంసీ అధికారులు డబ్బులకు కాసులు కక్కుర్తిపడి అనుమతులతో సంబంధం లేకుండా ఆ ప్రాంతంలో నివసించే ప్రజానీకం మనోభావాలని పరిగణలో తీసుకోకుండా
ఆ ప్రాంత ప్రజలను కనీసం స్పందించకుండా దొడ్డిదారిన ముడుపులు తీసుకుంటూ ఈ ప్రాంతంలో సెల్ టవర్లకు అనుమతులు ఇవ్వడం అత్యంత హేయనీయము, దుర్మార్గం. ఈరోజు ఈ ప్రాంతంలో ప్రజానీకం అందరూ కూడాను పెద్ద ఎత్తున ఈ 10 రోజుల నుంచి పోరాటాలు ఉధృతం చేస్తున్న జీవీఎంసీ అధికారులకు కనీసం చలనం లేకపోవడం అత్యంత శోచనీయం. ఈరోజు సచివాలయం సిబ్బంది మేము అన్ని అనుమతులు ఇచ్చామని చెప్పడం అత్యంత అన్యాయం. ఇక్కడికి నిన్ననే ఎమ్మెల్యే గారు, ఈ ప్రాంత కార్పొరేటర్ గారు వచ్చి ఈ స్థలాన్ని, ఈ బిల్డింగ్ని కూడా పరిశీలన చేశారు. మేము అనుమతులు రద్దు చేయిస్తామని చెప్పారు. అయితే తెల్లవారినే జీఎంసీ అధికారులు, సచివాలయం సిబ్బంది మీరు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ కార్యక్రమం చేయడానికి లేదు, మేము అన్ని అనుమతులు ఇచ్చామని చెప్పడం చాలా సిగ్గుసేటు. ఈరోజు ప్రాంత ప్రజల్ని మనోభావాలను పరిగణలో తీసుకోవాలి. ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాలు కాపాడే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించాలి తప్ప ఈ ప్రాంత ప్రజలను ఇక్కడి నుంచి తరిమేసే విధంగా వ్యవహరించొద్దని ఈ ప్రాంత కూటమి నాయకులకు కూడాను, అలాగే సచివాలయ సిబ్బందికి, జీవీఎంసీ సిబ్బందికి కూడా కోరుతున్నాం. ఇదే వరవడిని కొనసాగించినట్లయితే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అందువల్ల ఈ ప్రాంత ప్రజానీకం కూడా ఈ ఉద్యమాలని మరింత ఉధృతం చేసే విధంగా ఈ ప్రాంత ప్రజానీకం కలిసి రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. గత 30 ఏళ్లుగా సౌజ్ ఆవాజ్ పేరిట సినీ హిందీ సంగీత విభావరి నిర్వహిస్తున్నామని గాయకుడు విఘ్ను తెలిపారు. అల్లూరు విజ్ఞాన కేంద్రంలో సినీ సంగీత విభావరి కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. ఈ సంగీత విభావరిలో దాదాపు 50 పాటలను అలవోకగా ఆలపించారు. బాలీవుడ్ పాటల్లో ఉన్న మాధుర్యాన్ని గాయకులు చక్కగా వినిపిస్తూ ఉర్రూతలూగించారు. సాజ్ ఆవాజ్ కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా చేస్తున్నాను. సింగింగ్ మట్టుకు గత 45 సంవత్సరాల నుంచి పాడుతున్నాను. సో ఇప్పుడు ఓన్లీ హిందీ ప్రోగ్రామ్సే చేస్తున్నాం. ఇప్పుడు కొంతమంది సింగర్స్ పెట్టి ఈ దినం ఈ ప్రోగ్రాము కొంచెం ఘనంగా చేద్దామని అనుకున్నాను. మరి ఎంతవరకు మీరు నన్ను ఆదరిస్తున్నారో అది మీ చేతుల్లో ఉంది. కొంచెం కలిగినంత వరకు నాకు కొంచెం ప్రోత్సహిస్తే నేను ఇంతకన్నా బాగా చేద్దామని ఇక మీదట అనుకుంటున్నాను. ఇప్పటి వరకు పాడిన పాటలు అన్నీ దగ్గర ఒక 20 పాటలు పాడాం. సో ఇక మీదట లాస్ట్ ఒక 10 సాంగ్స్ ఉంటుంది. సో ఆ 10 సాంగ్స్ పాడి నా టార్గెట్ ఏం లేదు. జస్ట్ ప్రొఫెషన్ ఇలాగ ఇంప్రూవ్ చేసి ప్రజలు ఎంతవరకు ఆనందిస్తారో నా సాంగ్ అంతవరకు వాళ్ళకి సంతోషపరచడమే నా తాలూకా కర్తవ్యం, నా తాలూకా ధ్యేయం అదే ఉంది. మోస్ట్లీ నెలకి 2 సార్లు చేస్తుంటాను. సో ప్రజలు బాగానే ఉంది. ఇప్పటి వరకు పాజిటివ్గా చెప్తున్నారు అందరూ. సో ఇక మీదట అలాగే జస్ట్ ఇంప్రూవ్ చేద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉషశ్రీ మ్యూజికల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి శ్రోతలను అలరించింది. అల్లూరు విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ సంగీత విభావరిలో సీతయ్య సినిమాలోని ఒక్క మగాడు పాటతో ఉషశ్రీ బృందం ఉర్రూతలూగించారు. సంగీతం ప్రతి ఒక్కరి జీవితంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఔత్సాహిక గాయని గాయకులు పాల్గొని సూపర్ హిట్ తెలుగు సినిమా గీతాలను ఆలపించారు. ఈవెంట్ తరపున మేము సినీ విభావరి సంగీతంలో పాల్గొంటున్నాము. అల్లూరి విజ్ఞాన కేంద్రం, విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలోని ఇది మా ఫస్ట్ ఈవెంట్ అండి. సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. ఇలాంటి ఈవెంట్స్ ఎన్నో జరగాలని కోరుకుంటున్నాము. మా సిస్టర్స్ అందరు ఇక్కడ ఉన్నారండి. వీళ్ళు కూడా 5గురేనండి. నా పేరు ఉషశ్రీ అండి. నేను ఇది ఫస్ట్ ఈవెంట్ చేస్తున్నానండి. ఈవెంట్ పేరు ఉషశ్రీ మ్యూజికల్ ఈవెంట్ అండి. దీంట్లో అందరం సంగీత కళాకారులు అందరము పాల్గొంటున్నామండి. ఈ సంగీత
మేమందరం మ్యూజికల్ ఈవెంట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఈ ఈవెంట్ని ఎంజాయ్ చేసి వెళ్తారని. దీనికి ముఖ్య అతిథిగా కంచర్ల అచ్యుతరావు గారిని మేము ఇన్వైట్ చేశాం సార్. సార్ కొంచెం బిజీగా ఉన్నారు, బట్ ఆయన పేరున ఈ ఈవెంట్ జరుగుతుంది. మాకు చాలా సంతోషం. దీనికి చిన్న తిరుమలరావు గారు కూడా మాకు చాలా హ్యాపీ ప్రోత్సాహం అందించారు. మేము ఇది ఫస్ట్ ఈవెంట్ సార్. మే 18th ఈరోజు చేస్తున్నాము. అందరూ ప్రతి కళాకారులు చక్కగా పార్టిసిపేట్ చేసి ఆనందంగా పాటలు పాడుకొని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. రిలాక్స్నెస్ కోసం ఈ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నామండి. దీంట్లో ముఖ్య పాత్ర షాను గారిదండి. ఇలాగే మనోహర్ గారు ఉన్నారండి. వీళ్ళందరూ సిస్టర్స్ అండి, మంచి మంచి సింగర్స్, కళాకారులు వీళ్ళందరూ. చంద్రకళ గారు, అనూష గారు, ఆలేఖ్య గారు, వీళ్ళందరూ. ఇక్కడ 100 సాంగ్స్ సార్. ఈ ఈవెంట్ మార్నింగ్ 9కి స్టార్ట్ చేసామండి, నైట్ 9 వరకు ఉంటుంది. ఒక 100 సాంగ్స్ మేము పాడుతున్నాం సార్. ఇది శని సంగీత విభావరి అంటే ఎప్పుడు నిరంతరంగా అలా ఉండాలి. 12 hours చేస్తున్నాం సార్ ఈ ప్రోగ్రామ్. అందరూ హ్యాపీగా వచ్చి పాడుకుంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడు హెడ్లైన్స్ మరోసారి. చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం, 17 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు. తిరుమలకు క్యూ కడుతున్న విఐపీలు, శ్రీవారిని దర్శించుకున్న రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు. తెలుగు భాషను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదు, తెలుగు దండు అధ్యక్షుడు పనిసైన సూర్య ఆగ్రహం. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ను ఏకతాటిపైకి తెస్తాం, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ఇది బులెటిన్ అప్డేట్స్. నమస్తే.